నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత అరెస్ట్ అవుతుంది మనం చూస్తున్నామని. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఎస్కేప్ అయింది కూడా చూస్తున్నామని. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎస్కేప్ అయ్యిండు, తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఎస్కేప్ అయ్యారు చూస్తున్నామని. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉందా? అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కిరణ్ గారు నమస్కారం. నమస్కారం అండి. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత అక్రమాలు ఒక్కొక్కరి చూస్తుంటే అందరూ తవ్వుకుంటూ పోతుంటే బయటకు వస్తామని. ఈ నేపథ్యంలో కొంతమంది అయితే అరెస్ట్ అయింది కూడా చూసాము. ఇంకా కొంతమంది అయితే పరారీలో ఉన్నారు. ఇక మిగతా వాళ్ళు కూడా వాళ్ళ గురించి చెప్పాలి అంటే వాళ్ళు చేసిన అక్రమాలు కానీ, భూ కబ్జాలు కానీ, ఏదైనా సరే స్కామ్లు ఏ ఒక్కటైనా సరే అంటే వాళ్ళు కూడా ఇంకా పరారీలో ఉంటారా? లేకుంటే వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే మీరేం సమాధానం చెప్తారు? ఎప్పుడు దాకా ఉంటారండి పరారీలో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు పట్టుబడాల్సిందే. తప్పు చేసిన వాళ్ళు పట్టుబడాల్సిందే. చంద్రబాబు నాయుడు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరెవరు బయట ఉన్నారని చెప్పాలంటే కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ అయితే ఆల్రెడీ జైల్లో ఉన్నారు. విడుదల రజని త్వరలోనే ఆమెతో పాటు స్కామ్ చేసిన ఎవరైతే పోలీస్ ఆయన ఉన్నాడో ఆయన మీద ఇప్పుడే అరెస్ట్ వారెంట్ వచ్చింది ఏపీ హైకోర్టు నుంచి. ఇంకా ఎక్స్ట్రాషన్ మ్యాటర్లో ఆమెకు మాత్రం రిలీఫ్ వచ్చింది, కానీ మళ్ళీ దాని మీద కంటిన్యూ చేసి ఆమెను పట్టుకోవటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది మళ్ళీ పక్క ఆధారాలతో. ఇంక తర్వాత ఆర్కే రోజా గారు ఆడుదాము ఆంధ్ర అని అదొక గేమ్ షో పెట్టి ఇంకా ఏమీ చేయకుండా అట్లా పెద్ద స్కామ్ చేసింది. ఆమెను కూడా త్వరలోనే ఆధారాలతో ఖచ్చితంగా పట్టుకోవటం అయితే జరిగిద్ది. తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనేమో క్వాడ్స్ మైనింగ్ చేసి 250 కోట్లు ఇల్లీగల్గా మైనింగ్ చేసి బయట ఎక్స్పోర్ట్ కూడా చేసి 250 కోట్లు సంపాదించుకున్నాడు. ఏంటి ఈ జియాలజికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అంటే గనుల డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు వద్దని చెప్పినా కూడా వాళ్ళ మాట వినకుండా ఇట్లా ఇల్లీగల్గా తవ్వుకొని అమ్ముకొని అసలుకి ఇది అసలుకి ఇంత ధైర్యంగా ఎట్లా చేయగలిగారు అనేది అసలుకి నమ్మశక్యం కాదు. అంటే ఎక్కడా చూడలేదు మనం ఇంత ధైర్యంగా. అంటే 250 కోట్ల వస్తువు ఇల్లీగల్గా తవ్వుకొని ఎక్స్పోర్ట్ చేసి సంపాదించుకోవటం అయితే అసలుకి ఈ వైఎస్ఆర్సీపీ నేతలకే వీలవుతుంది. ఇంకా చివరిలో మనకి తెలిసింది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఇతనేమో కానిస్టేబుల్ని ఇంజ్యూర్ చేసి, అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో నుంచి దిగుతున్నప్పుడు కానిస్టేబుల్ని ఇంజ్యూర్ చేశారు. సో ఆ కేసులో ఈయన్ని పట్టుకుందామంటే ఈయన కూడా పరారీలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వీళ్ళనైతే 100% పట్టుకోవటం జరిగి ఎక్కడికి వెళ్తారండి? దేశం వదిలిపెట్టి వెళ్ళినా కూడా ఇంటర్పోల్ ద్వారా పట్టుకునే ప్రసక్తి అయితే కంపల్సరీగా ఉంది. మనకి చంద్రబాబు నాయుడు ఇంకా నరేంద్ర మోడీ గారు అందరూ కలిసే ఉన్నారు కాబట్టి 100% మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వీళ్ళని పట్టుకోవటంలో. అమెరికా కూడా మన తోడుగా ఉంది, ఈ యూరోపియన్ యూనియన్ కూడా మనకు తోడుగా ఉంది. వీళ్ళు ఎక్కడికి పారిపోవటానికి ప్రసక్తే లేదు. వీళ్ళు త్వరగా వచ్చి లొంగిపోయి వీళ్ళు తప్పులు ఒప్పుకొని క్షమాపణ అడిగితే బాగుంటుంది. ఇకపై వీళ్ళకి ఓటేసిన జనాలు అసలుకి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని వాళ్ళకి ఎందుకు తెలియజేయలేదు ఇంతకుముందే? ఇక ముందు నుంచి వీళ్ళు ఓటేసే వాళ్ళు ఎలాంటి క్రైమ్స్ చేసినా వాళ్ళ పార్టీ లీడర్స్ నుంచి కనుక్కొని స్పష్టంగా వాళ్ళ క్రైమ్స్ అన్నీ ఇంతకుముందు చేసిన క్రైమ్స్ కానీ లేకపోతే వాళ్ళ నేతల ద్వారా డిసిప్లిన్ అనేది నేర్పటం కానీ ఇలాంటి తప్పకుండా ఒకవేళ అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు ప్రజలైతే సమాధానం అడగాలి నేతలను. ఇలా వదిలిపెట్టినందువల్లే వీళ్ళు ఇంత డబ్బులు ప్రజలకు చెందాల్సిన డబ్బులు వీళ్ళ జేబుల్లో పోతున్నాయి. అదే ఆ డబ్బులు ప్రజల జేబులో వచ్చాయి కదా, వీళ్ళు అడగకపోవటం వల్లే కదా ఇదంతా జరిగింది. ఈ ప్రజలని వీళ్ళకి ఓటేసే ప్రజలు ఇది మాత్రం కంపల్సరీగా తెలుసుకోవాలి. ఎలాంటి వాళ్ళకి ఓటు వేయాలనేది కూడా తెలుసుకోవాలి. ఇలాంటి వాళ్ళకే, ఇలాంటి నేరాలు చేసే వాళ్ళకే ఓటేస్తారా, లేకపోతే ఏదైనా వాళ్ళకి పనికొచ్చే పనులు చేసే నేతలకు ఓటేస్తారా అనేది ప్రజలకి ఇప్పుడైనా అర్థం కావాలి. ఇంతకంటే వాళ్ళకి కళ్ళు తెరిచేలాగా అక్రమాలు అయితే ఇంకెవరు చేయరు. ఈ ఒక్క పార్టీలోనే మనం చూస్తున్నాము. ఇప్పుడైనా ప్రజలు మేల్కొంటే బాగుంటుంది. నెక్స్ట్ కొడాలి నాని కూడా ఇప్పటి వరకు అయితే ఆయనకి ఆరోగ్యం బాగలేదని చెప్పి మనకి 1 month బ్యాకే మనకి వచ్చిన సమాచారం. అయితే ఇప్పటి తర్వాత ఆయన కోలుకున్న తర్వాత కూడా ఆయన కూడా అరెస్ట్ అవుతాడంటే మీరేం చెప్తారు? ఏంటోనండి, ఆయనకి అంత భయం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఆయనకి నిజంగా గుండె ఆపరేషన్ జరిగిందో లేదో అనేది అసలు అదో పెద్ద మిస్టరీ లాగా ఉంది. మరి కొంతమంది తప్పుగా డాక్టర్లు కూడా ఈయనకి సపోర్ట్ చేస్తున్నారు అనేది లేదు తెలియదు మనకి. ఈయన హైదరాబాదు వేరే రాష్ట్రంలో పోయి చేయించుకుంటున్నాడు కాబట్టి అక్కడ మనకి కంట్రోల్ లేనందువల్ల మనకి అర్థం కావట్లేదు.
కానీ ఈయన నాకు బాగలేదన్నట్టుగా మాటికి హాస్పిటల్కి వెళ్ళటం, నేను చూపించుకోవాలని వంకలు చెప్పటం, తప్పించుకోవటం అయితే జరుగుతుంది. ఎప్పటి వరకు చట్టం ప్రకారం మీకు ఆరోగ్యం బాగాలేకపోతే కొంచెం విడుదల అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఓర్చుకుంటుంది లా ఎన్ఫోర్స్మెంట్ కూడా. కానీ ఎప్పటిదాకా వాళ్ళు ఆగలేరు. వాళ్ళు కొన్ని నెలలు చూస్తారు. వాళ్ళకి ఒక టైం లిమిట్ అనేది ఉంటుంది. ఇన్ని నెలలు ఇంతకంటే ఉండదు, మెడికల్ ఇష్యూస్ అని ఇంత టైం లిమిట్ అనేది ఉంటుంది. అప్పుడు దాకా ఆగుతారే కానీ ఎప్పుడూ అట్లానే ఉంటారనేది అనుకోవటం మనం తప్పు. కంపల్సరీగా వాళ్ళని ఈ సంవత్సరం లోపే అయితే నేనైతే అనుకుంటున్నాను పట్టుకోవటం అయితే జరగవచ్చని. అలాగనే పేరుని నాని వాళ్ళ వైపు రేషన్ మాఫియా దందాలో కూడా స్కామ్ వాళ్ళది ఉంది అని మనకి వచ్చిన సమాచారం. ఇందులో వాళ్ళు కూడా అంటే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా, లేదా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉందంటారా? అసలుకి అదేమి స్కామ్ అండి. ఎప్పుడో మనం పాతకాలంలో చూసే పేద ప్రజలకి దొరకాల్సిన అన్నంలో నుంచి దొంగతనం చేసి సంపాదించుకోవటం ఏంది 374 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆయన అక్రమంగా దోచుకొని అమ్ముకోవటం. అసలు ఆయన ఒక్కడే కాదు, వాళ్ళ భార్య, ఆయన కొడుకు కూడా కలిసి చేశారంట. అసలుకి ఇంత ఫ్యామిలీ అంటే మనకి కొంతమంది ఏంటి తప్పు చేసినా కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి దాచిపెడతారు వాళ్ళ ఈ భార్య పిల్లలతో కలిసి స్కామ్ చేయటం అయితే నేను ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. ఇంత ధైర్యంగా, ఇంత ఓపెన్గా. అంటే వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతున్నారో ఏంటో మరి మనకైతే తెలియదు. అసలు ప్రజలు అనేది నిజంగా మేల్కోవాలి. ఇలాంటి నేతల్ని మళ్ళీ ఎప్పుడు గెలవనీయకుండా వాళ్ళు చూసుకోవాల్సింది ప్రజలు మాత్రమేను. వాళ్ళ దగ్గరే ఉంది పవర్ అనేది. ఇంకా కంపల్సరీగా అయితే ఆయన అయితే పట్టుకోవటం, వాళ్ళ అబ్బాయిని కూడా వాళ్ళ భార్యను అందరినీ పట్టుకోవటం అయితే 100% జరిగిద్దండి. ఇది వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంత దారుణమైన స్కామ్ అంటే ప్రజల కడుపులో నుంచి తిండి లాక్కొని అమ్ముకోవటం ఇంతకంటే పెద్ద పాపం ఉండదు. పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి అలాగే వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి, ఆల్రెడీ వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి అనే వ్యక్తి లిక్కర్ స్కామ్లో ఉన్నాడని, అంటే పెద్ద స్కామ్లోనే ఉన్నారని మనకు వచ్చిన సమాచారం. ఈ నేపథ్యంలోని పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి భూ ఆక్రమణ కేసులో కూడా ఉన్నారని మనకు వచ్చిన సమాచారం. ఈ లిక్కర్ స్కామ్ లో అయితే కంపల్సరీగా వాళ్ళు ఇంకా ఎవిడెన్స్ పక్కాగా ఉండేటట్టు వెతుకుతున్నారు, సరిగ్గా దొరకట్లేదు. కానీ ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఇది లిక్కర్ స్కామ్ అయితే 100% వాళ్ళని పట్టుకోవటం జరిగింది. ఈ ఆధారాలు దొరకపోవటం వల్ల ఇప్పుడు కొంచెం చిన్నగా నత్తనడుకు నడుస్తుంది. కానీ త్వరలోనే ఆధారాలని సేకరించి వాళ్ళని కంపల్సరీగా పట్టుకోవటం అయితే జరుగుతుంది. మరి ఆయన ముందస్తు బెయిల్కే వెళ్ళేసి వచ్చారు, కానీ బెయిల్ ఇవ్వలేదు, రద్దు చేశారు. సో ఆయన స్కామ్ ఆయన చేశారని కూడా సమాచారం వచ్చింది కదా. అసలు ఆయన ముందస్తు బెయిల్ ఎందుకు తీసుకున్నాడండి? ఆయన తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్ ఎందుకు తీసుకుంటాడు ఆయన? అందుకనే ఆయన మీద అయితే ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారనే ఆయనకి బెయిల్ రాకుండా ఇంకో కేసు వేసేసి ఆయనకి బెయిల్ రాకుండా చేశారు. సో ఆయన కనుక ఈ తప్పు చేయకుండా ఉంటే మామూలుగా మీ మీద నా మీద కేసు వేస్తే మనం ఏం చేస్తామండి, మనం కోర్టుకు వెళ్తాం, వాళ్ళు చెప్పినట్టు వింటాం. మనకి ఇవన్నీ తెలియదు కదా, యాంటిసిపేటరీ బెయిల్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయని ఇన్ని తెలివితేటలు మనకు ఉండవు కదా. ఆయన నిజంగా అమాయకుడు అయితే ఆయన మీద ఏదైనా కేసు ఉంటే ఆయన పోయి ఏంటనేది పోయి కోర్టును అడుగుతాడు, అది తెలుసుకుంటాడు. ఆయన తప్పు చేస్తుంటే దానికి ఫైన్ కట్టడం, జైలుకి వెళ్ళటం చేసి దానికి అనుభవిస్తాడు. అట్లా చేస్తున్నాడంటే ఖచ్చితంగా నాకైతే అనుమానంగానే ఉంది. ఈ స్కామ్లోనే ఎంపీ విజయసాయిరెడ్డి అంటే ఆయన ఆ పార్టీ నుంచి రాజీనామా చేసి కూడా బయటకు వచ్చారు. సో ఈ స్కామ్లో ఆయన కూడా పాత్ర ఉందని మనకు వచ్చిన సమాచారం. కంపల్సరీగా ఉంటుందనే నాకైతే ఫుల్ అనుమానం ఉంది. లేకపోతే ఎందుకు రిజైన్ చేస్తారనేది అయితే మనకు అందరికీ తెలుసు. నిజంగా అమాయకులు అయితే వాళ్ళు అక్కడే ఉంటారు, అదే పదవిలో ఉంటారు. రిజైన్ చేసి బయటకు వచ్చారంటే ఏదో తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నట్టే కదా అర్థం. అంటే ఎవరికైనా ఇది మామూలుగా అర్థమైపోతుంది. సో కంపల్సరీగా ఆయన ఏదో తప్పు చేసి అయితే ఉండుంటాడని అనుమానంగా ఉంది నాకైతే. ఈ పార్టీ నుంచి ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీరేం చెప్తారు? దీని మీద నుంచి అయితే ఇక నుంచి ట్రాన్స్పరెన్సీ, అంటే అసలుకి ఎవరెవరు ఎన్నికల్లో నిలబడే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళ ఆస్తులు ఏంటి, ఎట్లా సంపాదించుకున్నారు, వాళ్ళ చదువులు ఏంటి, ఇలాంటంతా ట్రాన్స్పరెన్సీగా అడగాలండి ఓటర్స్ ఇక్కడ మీద నుంచి. వీళ్ళని తప్పులు చేసినా కూడా వీళ్ళని అప్పటికప్పుడు సమాధానం అడగాలి. వాళ్ళని ఈ తప్పులు ఎలా చేశారు, ఎందుకు చేశారు అనేది కేసులు కూడా వేయటానికి ధైర్యం చేయాలి ప్రజలు. ఎప్పటికప్పుడు అట్లా ధైర్యం చేయకపోతే ఇట్లా విచ్చలవిడిగా అక్రమాలు జరగటం అయితే కంపల్సరీగా జరుగుతుంది. ఆ ధైర్యంతోనే కదా వాళ్ళు ఇప్పుడు చేయగలిగింది. ప్రజలు ఏం అనర్లే, మనల్ని పట్టించుకునేది ఎవరులే అనే ధైర్యంతోనే కదా వాళ్ళు ఇప్పుడు చేయగలిగింది. సో మళ్ళీ అలా జరగకుండా ఉండాలంటే ఇది ప్రజల చేతిలోనే ఉంది. కంపల్సరీగా ఎవరైతే వీళ్ళకి ఓటేస్తున్నారో వాళ్ళ చేతిలోనే ఉంది. ఇంకా క్యాండిడేట్స్ని కూడా పార్టీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి క్యాండిడేట్స్ని ఎన్నుకొని
ఒకవేళ ఏదో చిన్న చితకా తప్పులు చేసినా కూడా ఏమండి మీరు ఇలాంటి తప్పులు మళ్ళీ చేయొద్దు, మనం రెస్పెక్టబుల్ పార్టీ, మనకి ప్రజలు ఇంపార్టెంట్ అన్నట్టుగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి, వాళ్ళకి డిసిప్లిన్ ఇవ్వాలి. ఇంకా సివిక్ ఎంగేజ్మెంట్ కూడా ప్రజల్లో ఎక్కువగా ఉండాలి. అంటే ప్రజలు ప్రతి విషయంలో పాల్గొనాలి. ఊరికే వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇట్లా చేస్తే ఇట్లానే విచ్చలవిడిపోతారు అక్రమం పనులు చేసే వాళ్ళందరూ. ఇంకా ఈ మన ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయి, లా ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, కోర్ట్స్, ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయి, అవి కూడా వాళ్ళు కూడా లొంగిపోకుండా ఇట్లాంటి అక్రమాలు చేసే మినిస్టర్లు రేపు ఎన్నికై వచ్చినా కూడా వాళ్ళు ఏమైనా బెదిరించినా కూడా లొంగిపోకుండా వీళ్ళు ధైర్యంగా వీళ్ళు పనులు చేసుకునేటట్టుగా వీళ్ళు ఇప్పుడు మంచి పార్టీ ఎప్పుడైతే గెలిచి వస్తుందో అప్పుడు వాళ్ళ బలాలని పెంచుకొని పార్టీని అడిగి మాకు ఇంకొంచెం పవర్స్ ఇవ్వండి, ఫ్యూచర్లో ఇలాంటి అక్రమాలు చేసే వాళ్ళు వస్తే మమ్మల్ని మేము కాపాడుకోవటానికి మాకు ఏదైనా బలం ఇవ్వండి అని వీళ్ళు అడిగి ఆ బలాన్ని తెచ్చుకొని ఇక మీద నుంచి వాళ్ళు కాపాడుకునే వాళ్ళ పనులు సరిగ్గా చేసుకునేటట్టు, ప్రజలకి న్యాయం జరిగేటట్టు వాళ్ళు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో నెక్స్ట్ మేమే సీఎం అవుతామన్న మాటలు వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? మరి నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారు? ఇలాంటి మినిస్టర్లు పెట్టుకొని ఇలాంటి పనులు చేపించిన తర్వాత ఆయన మళ్ళీ సీఎం అవుతాను అని అంటుంటే అది ఆయన అత్యాశ అనే చెప్పాలి. అసలుకి ఆయన ఏ అనాలిసిస్తో ఏ యాంగిల్లో ఆయన అవుతాడని చెప్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. నాకైతే అనిపించట్లేదు ఆయన మళ్ళీ ఎప్పుడైనా సీఎం అవుతాడని. ఇంకా దేవుడు ఏదైనా దిగొచ్చి ఏదైనా అద్భుతం మిరాకిల్ కనుక సృష్టించే కనుక ఏమైనా అవుతాడేమో మరి. కానీ ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే సీఎం అయ్యే ప్రసక్తే లేదని అర్థమవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.